అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు మొక్కజొన్న పిండి రొట్టెలు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి బరువు తగ్గడానికి ఉపయోగపడే ఈ రొట్టెలు చాలా ఈజీగా తయారు చేసేసుకుందాం. రొట్టెలు చేత్తో తట్టే విధానాన్ని చాలా క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తున్నాను. నేను చూసినంత వరకు ఇంత బాగా తెలుగులో ఎవరు చూపించలేదు. మరి ఇలాంటి వంటలు నేర్చుకోవడానికి అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఒక వెడల్పాటి పళ్ళెం తీసుకొని అందులో 4 కప్పుల మొక్కజొన్న పిండి వేసుకోండి. మొక్కజొన్న పిండి చూసారు కదా, ఇలా శనగపిండిలా ఉంటుంది, కానీ అది శనగపిండి కాదు. ఇది హై ఫైబర్ ఉంటుంది, గ్లూటెన్ ఫ్రీ అనమాట. వెయిట్ లాస్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది 4 గ్లాసులు తీసుకున్నాను. 2 గ్లాసుల నీళ్ళని కొద్దిగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు తీసుకున్న పిండిలో 1 టీ స్పూన్ ఉప్పు కలుపుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత పొడి పిండిని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 గ్లాసు గోరువెచ్చని నీళ్ళు పోసుకొని ఈ విధంగా పిండిని చేతుల మధ్య బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. మనం రోటీలకి పిండి కలిపాం కదా, అలా ప్రెస్ చేయాలన్నమాట. రోటీల వీడియోలు చూడని వాళ్ళు ఉంటే ఐ బటన్లో పెడతాను, చూడండి. ఈ విధంగా 1 గ్లాసు గోరువెచ్చని నీళ్లు పోసుకొని పిండిని ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. తర్వాత చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే, అరచేతి చివరి భాగాన్ని అదుముతూ పిండిని ఈ విధంగా 5 నిమిషాల వరకు కలుపుకోవాలి. ఈ వీడియోలో జాగ్రత్తగా గమనించండి. ఇలా పిండి కలిపితే మీకు రోటీలు సగం వచ్చేసినట్టే. ఇలా పిండి మీరు బాగా కలిపితే అరచేతులతో గట్టిగా ప్రెస్ చేస్తూ 5 నిమిషాల వరకు మీరు పిండిని కలుపుకోవాలి. అప్పుడు బాగా స్మూత్గా ఉండి మొక్కజొన్న పిండి రొట్టెలు సగం వచ్చేసినట్టే. ఈ విధంగా మనకు కావాల్సిన పిండి అంటే రోటీకి ఎంత కావాలో అంత తీసుకొని మాత్రమే ప్రెస్ చేసుకోవాలి. మిగతా పిండి పక్కన పెట్టాలి. ఇప్పుడు కొంచెం నీళ్ళని పిండి మీద చల్లి మన చేతులు కూడా వేడి నీళ్ళతో తడుపుకొని ఈ విధంగా ఒక పెద్ద గుండ్రని బాల్ తీసుకొని ఈ విధంగా చేత్తో తట్టాలన్నమాట. చూడండి, మీరు గమనించినట్లయితే మీరు కూడా ఈజీగా చేసేస్తారు. ఈ విధంగా సౌండ్ రావాలి. ఇలా మీరు తట్టుకుంటూ వెళ్ళాలి. ఇది చాలా ట్రెడిషనల్ పద్ధతి అనమాట. మనం నేర్చుకుంటే మనకి కూడా వచ్చేస్తుంది. చూసారు కదా, కొంచెం తట్టిన తర్వాత ఇలా చేయాలి. అది కొంచెం వెడల్పు అవుతుంది. మళ్ళీ నీళ్లు తడుపుకొని చేత్తో ఈ విధంగా బాగా పెద్దగా చేసుకోవాలి మన రొట్టెని. ఈ రొట్టెలు పలుచగా ఉండకూడదు, కొంచెం మందంగానే చేసుకోవాలి. చూసారు కదా, మన చేతులను తడుపుకుంటూనే చేసుకోవాలి. ఇది చాలా చాలా పురాతనమైన పద్ధతి అనమాట. చేతులతోటి ఎక్కడా పగలకూడదు, అలాగే రౌండ్గా చేసుకోవాలి. రొట్టెలు ఇలా చక్కగా గుండ్రంగా పగలకుండా రావాలంటే పిండి కలుపుకున్నప్పుడు అరచేత్తో గట్టిగా ప్రెస్ చేసాం కదా, అది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. అలా పిండిని కలుపుకుంటే చక్కగా ఇలా పగలకుండా గుండ్రంగా రొట్టెలు వచ్చేస్తాయి. ఈ రొట్టె కాల్చుకోవడానికి ది బెస్ట్ ఐటమ్ ఏంటంటే మట్టితో చేసిన పెనం. ఈ విధంగా మట్టి తవాని పెట్టి కొద్దిగా వేడయ్యేంత వరకు వేడి చేసుకోవాలి. ఫస్ట్ టైం ఇలాగ క్లే తవాని వాడుతున్నట్లయితే అది వేడైన తర్వాత 1 టీ స్పూన్ నూనెని మొత్తం తవా అంతా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత గుడ్డతో తుడిచేసి ఆ తర్వాత మనం తయారు చేసుకున్న మక్కీకి రోటీని పెట్టాలి. హై ఫ్లేమ్లో 2 నిమిషాలు మనం బాగా రోస్ట్ చేసుకోవాలి. తర్వాత రెండో వైపు తిప్పాలి. రెండో వైపు కూడా హై ఫ్లేమ్లోనే 2 నిమిషాలు రోస్ట్ చేసుకోవాలి. ఈ మట్టి పెనం మీద మనం హై ఫ్లేమ్లోనే వండుకోవాలి. చూసారు కదా, 2 వైపులో చక్కగా కాలాలన్నమాట. ఇలా డార్క్ స్పాట్స్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకో రోటీ చేయడానికి మళ్ళీ ఇందాకలాగే చేయాలన్నమాట. అంటే రోటీకి సరిపడినంత పిండిని తీసుకొని నీళ్లు చల్లుకొని బాగా అరచేతో ప్రెస్ చేసి ఆ తర్వాత దీన్ని ఈ విధంగా బాగా స్మూత్గా చేసుకోవాలి. అంటే మన చేతులు తడిగా ఉండాలన్నమాట ఇప్పుడు, అలాగే పిండి కూడా తడిగా ఉండాలి. ఇలా చేసుకొని మన చేతికి సరిపడినంత పిండి తీసుకోవాలి. ఇలా గోరువెచ్చని నీళ్ళని చేతికి అద్దుకుంటూ ఈ విధంగా రొట్టెని తట్టుకోవాలి. గోరువెచ్చని నీళ్ళని ఒక పళ్ళెంలో పోసేసుకోవచ్చు అనమాట. పోసుకొని చేతుల్ని తడుపుకుంటూ ఈ విధంగా రొట్టెని తడుపుతూ బాగా తట్టుకోవాలి. చూసారు కదా, ఇది ప్రాక్టీస్ చేస్తే మనకి కూడా పక్కాగా వచ్చేస్తుంది, రౌండ్గా వస్తుంది, అలాగే పగలకుండా వస్తుంది. అలా సగం తట్టిన తర్వాత ఈ విధంగా 2 చేతులతో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ పెద్దగా చేయాలన్నమాట. అంటే మధ్యలో కాకుండా చివరలు మాత్రం మనం ఈ విధంగా వెడల్పుగా చేయాలి. ఇలా చేస్తే చాలా బాగా వచ్చేస్తుంది రోటీ. చూసారు కదా, మనకి ఎంత సైజు కావాలో అంత సైజు చేసుకోవాలి. మరీ పెద్దగా చేయకూడదు, అలాగే మరీ చిన్నగా ఉండకూడదు. మందం కూడా ఈ వీడియోలో చూపించిన మందంలో చేసుకోవాలి. ఇక్కడ నేను ఐరన్ తవా మీద కూడా చేస్తున్నాను. ఐరన్ తవ వేడైన తర్వాత రొట్టెని 2 నిమిషాలు 2 వైపులా కాల్చుకోవాలి. అంటే అటు ఇటు 2 నిమిషాలు చొప్పున మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఐరన్ తవ అయితే మీడియం ఫ్లేమ్లోనే కాల్చాలి.
తర్వాత వేడివేడిగా ఉన్నప్పుడే నెయ్యి రాసుకొని మీకు నచ్చిన కూరతో సర్వ్ చేసుకోవచ్చు. చూసారా, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మొక్కజొన్న పిండి రొట్టెలు రెడీ అయిపోయినాయి. ఇవి వేడివేడిగా తింటేనే బాగుంటాయి. మీరు ట్రై చేయండి. చల్లారిన తర్వాత అయితే కొంచెం వేడి చేసుకొని నెయ్యి రాసుకొని తినొచ్చు. అంతే, మీకు కావాల్సిన రొట్టెలు తయారు చేసుకొని మీకు నచ్చిన కూరతో సర్వ్ చేసుకోండి. ఇవి వెయిట్ లాస్లో చాలా ఉపయోగపడతాయంట. సో గోధుమ పిండి బదులుగా వీటిని యాడ్ చేసుకొని ఈ రొట్టెలు తినండి. వీటిని హాట్ బాక్స్లో పెట్టకుండా గుడ్డ కప్పి ఉంచి మనకి ఎప్పుడు కావాలో అప్పుడు కొద్దిగా వేడి చేసుకొని నెయ్యి రాసుకొని తినాలి. హిందీలో వీటిని మక్కి రోటీ అంటారు. ఒకసారి ఈ వీడియోలో చూసి ఇలాగా మీరు రొట్టెలు చేత్తో తట్టి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.